కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దేవరపుల మండల మాజీ ఎంపీపీ కోతి ఉప్పలయ్య గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ మరణించాడు. విషయం తెలుసుకున్న రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య వారి ఇంటికి వెళ్లి వారి పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. వారి మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని వారు పార్టీలోకి చేరిన సేవలను కొనియాడారు. అనంతరం వారి అంతిమ యాత్రలో పాల్గొని పాడెమోసి కన్నీటి పరమంతమయ్యారు. సీనియర్ కాంగ్రెస్ నేత కోతి ఉప్పలయ్య గారి మరణం పట్ల తీవ్రమైన సంతాపాన్ని సానుభూతిని తెలియజేస్తూ ఉన్నాం. ఆయన మరణం ఆ కుటుంబానికే కాదు, కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు అనే మాట ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. బలమైన నాయకుడు, అంకిత భావం కలిగిన నాయకుడు, పార్టీ నుంచి అటు తొంగకుండా ఇటు తొంగకుండా కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని కాంగ్రెస్ పార్టీకి అండగా నిల్చుంటూ కార్యకర్తలను వెంటేసుకొని ఓడినా గెలిచినా నిర్భయంగా అంకిత భావంతో పార్టీ బలోపేతానికి పనిచేసినటువంటి గొప్ప నాయకుడు కోతి ఉప్పలయ్య గారు అనేటువంటి మాట ఈ సందర్భం గుర్తు చేస్తూ ఉన్నాను. నేను నూతనంగా 2009లో ఎంపీ అయినప్పుడు కొత్త పాత వ్యత్యాసం లేకుండా కాంగ్రెస్ పార్టీ నా జీవం, కాంగ్రెస్ పార్టీ నా శిరోధార్యం, ఎంపీగా నన్ను గెలిపించడానికి అహర్నిశలు కృషి చేసిన గొప్ప నాయకుడు కోతి ఉప్పలయ్య అనేటువంటి మాట ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. నిజంగా కూడా నాకు వ్యక్తిగతంగా తీరని లోటు. నా అనేక సమస్యలు ఉన్నప్పుడు కూడా నా ఎంట నిల్చుండి నడిపించినటువంటి నాయకుడు ఈరోజు నిజంగా శోకతత్వ హృదయంతో ఆయన ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఉన్నాను. వారి యొక్క ఆత్మ శాంతి చేకూరాలని, వారు లేని లోటును తట్టుకునే శక్తిని ఆ కుటుంబానికి ఆ దేవదేవుడు ప్రసాదించాలని, ఆయన చూపిన ఆదర్శాన్ని, ఆయన చూపిన నడవడిని, ఆయన అంకిత భావాన్ని, ఆయనకు పట్టుదలను, ఆయనకున్నటువంటి శౌర్యాన్ని ఉనికి పుచ్చుకొని కాంగ్రెస్ శ్రేణులు ముందుకు నడిచినప్పుడే ఆయన ఘనమైనటువంటి నివాళులు అర్పించినట్టు అవుతుంది అనేటువంటి మాట తెలియజేసుకుంటూ, ఇక్కడ అశేషమైన ప్రజానీకం అనేక గ్రామాల నుంచి ఆయనకు అంతిమ వీడ్కోలు పలకడానికి వచ్చినారు. వారందరినీ చూస్తే మనకు అనిపిస్తూ ఉంది ఇది సాదృశ్యము, ఇది సాక్ష్యము, ఆయన యొక్క నాయకత్వ పటిష్టకు పటుత్వానికి ఇది ఒక సాక్ష్యము, నిలువెత్తు సాక్ష్యమైనటువంటి మాట తెలియజేసుకుంటూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. జై హింద్.